కాలరాత్రి వచ్చింది. గంగమ్మ ఆగ్రహంతో రక్తవర్ణం దాల్చింది. కాశీనగరం వణికిపోతోంది. కానీ మహాదేవుని రాజ్యంలో కాలం కూడా ఆయన ఆజ్ఞకే బద్ధుడు. కాశీనగరం అర్ధరాత్రి. గంగానది మీద మందమైన పొగమంచు తేలియాడుతోంది. విశ్వనాథ ఆలయ ఘంటాలు నెమ్మదిగా మారుమోగుతున్నాయి. ధర్మరక్షణ కోసం ఎవరు రాబోతున్నారు? దుష్టశక్తులు తమ వేగం పెంచాయి. కాశీని నాశనం చేయడానికి వాటి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. అర్జున్ తన తదుపరి తీవ్రమైన యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. అర్జున్, ఈ కాశీ నగరాన్ని అట్లాగే ఈ భూమిని 1,80,00,000 సంవత్సరాల క్రితం జరిగిన ఒక పొరపాటును సరిదిద్దడానికి నిన్ను ఎంచుకున్నాను. అర్జునా, ఇది అద్భుతమైన త్రిశూలం, కానీ దీని శక్తి సగమే. మరియొక సగం నా అర్ధశరీరం మహారౌద్రిలో ఉంది. 1,50,00,000 సంవత్సరాల క్రితం జరిగిన కుట్ర చరిత్ర మరిచిపోయింది. కానీ ఆ చీకటి మరవలేదు. లక్షల మంది తాంత్రికులు చేసిన పాపం యుగాల తర్వాత మళ్లీ మేల్కొంటోంది. ఆ రుద్రుడి సాక్షిగా ధర్మరక్షణే పరమావధిగా పోరాటానికి సిద్ధమయ్యాడు ఈ అర్జున్. రణరంగం రగులుతోంది. అర్జున్ మహాదేవుడు ఇచ్చిన త్రిశూలంతో కాలకాలలను దాటి వెళ్లటానికి మహారౌద్రి అమ్మ ఆశీర్వాదం కోసం వెళుతున్నాడు. అధర్మమ శిక్షణకై అవతరించిన ఆదిపరాశక్తి ఆ మహారావుద్రి దేవి పాద సాక్షిగా ధర్మం కోసం నిలిచిన వేళ నేనున్నా నీ ముందు దేవి. ఎదురుగాలి ఎంత బలమైనా నీ నామం నా కవచం తల్లి. అపాయం నన్ను చుట్టినా నీ చూపే దారి చూపును. నాడుగు తడబడినా నీ పాదం నన్ను నడిపును. ఆకాశమంతా నీ శక్తి, భూమికంతా నీ గర్జన. నా రక్తంలో నీవే, నా శ్వాసలో నీవే. ధర్మ రక్షణకై మహారౌద్రి దేవి జై.
పిడుగులాగా నీ కరుణ దారి కట్టును వంకర మాట కఠిన శాపం నీ ఎదుటనే కూలును నీ కోపం న్యాయమైతే నీ మౌనం ఆశీర్వాదం నీ అడుగు పడిన చోట పుడుతుంది కొత్త విజయం ఆకాశమంతా నీ శక్తి భూమికంతా నీ గర్జన నా రక్తంలో నీవే నా శ్వాసలో నీవే ధర్మ రక్షణకై మహారౌద్రి దేవి జై మహారౌద్రి జై జై మహారౌద్రి అర్జున్ సిద్ధం నీ పాద సాక్షిగా జై మహారౌద్రి జై జై మహారౌద్రి పిడుగు వచ్చినా భయపడను నీ పేరు నా నోట ఉన్నది వేడినదిలా నా సంకల్పం నీ ఆశీర్వాదం తోడున్నది ఓ తల్లి హై, హై, ఓ రౌద్రి, హై, హై, నా జయం నీది ధర్మ రక్షణకై మహారౌద్రి దేవి జై మహారౌద్రి జై జై మహారౌద్రి అర్జున్ సిద్ధం నీ పాద సాక్షిగా జై కాలం కనుల ముందే మారుతోంది గతమో భవిష్యత్తో తేల్చుకునే సమయం ఆసన్నమైంది సిద్ధం హర మహాదేవ్ ఆ రుద్రుడి సాక్షిగా అధర్మ నిర్మూలనకై అవతరించిన ఆదిపరాశక్తి ఆమె ఆజ్ఞ మేరకే ఈ అర్జున సిద్ధం 1.5 ఏళ్ల క్రితం ధర్మయుద్ధాన్ని మలుతిప్పే ఒక చీకటి కుట్ర శ్రీరాముడిని ఎదిరించాలని అధర్మం పన్నిన భయంకర తంత్రం ఆ మహారావుద్రి దేవి సాక్షిగా కాలం స్తంభించిపోయే ఘట్టం 1.5 ఏళ్ల నాటి కాలగర్భంలో విగ్రహంలో ఇష్టంగా ఉన్న మహాశక్తి సాక్షిదిగా శ్రీరాముడిని ఓడించేందుకు కపాలాల మధ్య సాగుతున్న ఈ ఘోర రక్త యంత్ర పూజ అధర్మం పన్నిన ఈ పీడకాలం గమనాన్నే మార్చబోతోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు వేలాది మంది కంత్రోచాదన ఆకాశాన్ని తాకుతున్న నలుపు ఎరుపు రంగుల మాయా పొగ రాముడిని కట్టడి చేసేందుకు కాలగర్భంలో సాగుతున్న ఈ మహాక్రతువు అధర్మం తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. కాలం గడ్డకట్టిన దిక్కులు పిక్కటిల్లుతున్నాయి. ఆ నిశ్చల విగ్రహం వెనుక నుండి విశ్వరూపం దాల్చుతున్న మహారౌద్రి నలుపు ఎరుపు శక్తుల సమ్మేళనంగా అధర్మాన్ని దహించేందుకు ఆదిపరాశక్తి ఉదయిస్తోంది. సమరానికి సమయం ఆసన్నమైంది. చూడలేక కళ్ళు మూసుకున్నా తప్పించుకోలేని ఆ ఉగ్ర రూపం ఆ కళ్ళలోని ప్రళయాగ్ని ముందు ఏ మంత్రమైన ఏ తంత్రమైన తలవంచాల్సిందే. ధర్మానికి ముంచుకొస్తున్న ముప్పును ఆపేందుకు ఆ పరాశక్తి రౌద్రం సిద్ధమైంది. 1,50,00,000 సంవత్సరాల క్రితం లక్షల మంది తాంత్రికులచే జరిగిన మహారౌద్రి పూజ ఆమెకు తాంత్రిక పద్ధతిలో పూజ చేసి రామరావణ యుద్ధంలో ధర్మాన్ని నాశనం చేసి అధర్మాన్ని గెలిపించటానికి జరిగే దుష్టపన్నాగా వారు తాంత్రిక పూజలు చేసి దుష్టశక్తిని సృష్టించారు. కాలం చీలికల నుండి ఒక యోధుడు అడుగుపెట్టాడు. కళ్ల ముందు కనిపిస్తున్న ఈ భయంకర దృశ్యం లక్షల ఏళ్ల నాటి ఈ అధర్మతంతోని వైభవం ఎందుకు కాపాడేందుకు వచ్చినవాడు ఈ మాయాజాలంలో చిక్కుకోక తప్పదా? హర్ హర్ మహాదేవ్! ఆ రుద్రుడి సాక్షిగా ఈ అధర్మాన్ని దహించే సమయం ఆసన్నమైతే హర్ హర్ మహాదేవ్! Anche tra le altre lo costituiscono i cacchineranno la granitote. ఒక్క దెబ్బకి అధర్మం కుప్పకూలింది. ఆ రుద్రుడి సాక్షిగా రణం మొదలైంది. అర్జునుడి త్రిశూల ఘాతానికి పుడమి కంపించింది. అధర్మం పునాదులు కదులుతున్నాయి. Not today! Come forth!
ధర్మో రక్షితి రక్షతః. ఏయ్! ఒక్క అడుగు ముందుకేసిన ఆ ఆదిశక్తి సాక్షిగా మీ కపాలాలు పగులుతాయి. ఈ త్రిశూలం తాకితే అరుదురి గర్జనే మీ మాయా తంత్రం ఇక్క చెల్లకుండా పోతుంది. తంత్రంతో యుద్ధం చేయడం కాదరా, ప్రాణం పోయే వరకు కొట్టడం తెలుసు నాకు. రాళ్ళు రప్పలైన శస్త్రాలే మీరు పన్నే కుట్రలన్నీ నా ముందే సమాధులే. నా కుమార, నా శక్తిని దుర్వినియోగం చేసే వారిని ఆపు. జై మహారౌద్రీదేవి, నా ప్రభు, నేను వారిని ఆపుతాను. సిద్ధం. శక్తి నీలో ప్రవహిస్తుంది, లేవు వీరుడా. ధన్యవాదాలు దేవి, నా ధర్మం నెరవేరుస్తాను. రుద్రుడు ఇచ్చిన త్రిశూలానికి మహారౌద్రి శక్తి తోడైనందువల్ల ఈ త్రిశూలానికి సంపూర్ణ శక్తి వచ్చింది. ఇప్పుడు ఈ త్రిశూలంతో అర్జున్ ఆ దుష్టశక్తిని అంతం చేస్తాడు. మహారౌద్రి తన విశ్వరూపంతో అర్జున్ని దీవిస్తోంది. బ్రో, సెకండ్ పార్ట్ ఉంది బ్రో.